పెళ్లి చూడ్డానికి వెళ్లిన రఘు పెళ్లి కూతురైన రోజాని పెళ్లి చేసుకుంటాడు. అరే, ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ముందు జరిగిన కథ వినాల్సిందే. అలా పెళ్లి జరగ్గానే రఘు మరియు రోజా మాధవయ్య ఇంటికి వెళ్తారు. మాధవయ్య వారిని ఇంటి నుండి బయట గెంటేస్తాడు. ఏంటండి మీరు చేసిన పని? పిల్లల్నలా బయటికి పంపేశారు. పాపం, వాడికి మనం తప్ప ఎవరున్నారని? ఎక్కడికి వెళ్ళగలరు చెప్పండి? అదే, మనం తప్ప ఎవరున్నారు? అలాంటిది మనకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నాడు? మనం చచ్చామనుకున్నాడా ఏంటి? ఏదో అనుకోకుండా జరిగిందని చెప్పాడు కదండి. పెళ్లి ఆగిపోవడంతో ఆ అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. వాణ్ణి ఇంటికి రమ్మని చెప్పండి. ఒకసారి ఫోన్ చెయ్యండి. చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని కాదు నేను వాణ్ణి ఇంటి నుండి బయటకు గెంటేసింది. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోడంట. వాడి వల్ల కాదంట. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను వాడి మీద. ఇప్పుడు ఇలా చేస్తాడని అస్సలనుకోలేదు వాడు బయట ఎలా ఉండగలడో ఏమో అంటూ సూరమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రోజా మరియు రఘు గుడిమెట్లపై కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తాను దూరసందులేదు, మెడకేమో డోలు అన్నట్టు తయారైంది మీ పరిస్థితి. మీకే మీ ఇంట్లో సరైన మర్యాద లేదు. అనవసరంగా నేను కూడా మీకు భారమయ్యాననిపిస్తుందండి. అరే, అదేమీ లేదు. నువ్వు కంగారు పడకు. చూస్తూ ఉంటే మీకు అలాగే మీ నాన్నగారికి ఎప్పటినుంచో గొడవలున్నట్టున్నాయి. ఇంతకీ మీ ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు? మా నాన్న ఒక స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్. నేను పుట్టగానే నా బిడ్డ గవర్నమెంట్ జాబ్ సాధిస్తాడని అందరికీ చెప్పుకున్నాడు. అదే నా జీవిత లక్ష్యమని ఫిక్స్ కూడా చేసేశాడు. నా పాటలేవో పడి డిగ్రీ కంప్లీట్ చేశాను. అలా చాలా రోజుల నుండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను. నాకు లేటుగా జ్ఞానోదయమైంది. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేంత తెలివి నా వద్ద లేదు అని. కానీ ఏదో ఒకటి చేసి తప్పకుండా బాగా డబ్బులు సంపాదించాలి. ఇదన్నమాట మీ కథ. ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాను. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేంత తెలివైతే నా దగ్గర లేదు. అది నేను తెలుసుకున్నాను. నేను మీ జాబ్ గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి అని ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నాను. దాని గురించి కూడా నేనేమీ ఆలోచించలేదు. సారీ రోజా, అనవసరంగా నిన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాననిపిస్తుంది. ఇందులో ఇబ్బందేం లేదులేండి. నేను పెళ్లి చేసుకోపోయి ఉంటే నీకంటూ ఒక ఇల్లు కూడా ఉండేది. నేను పెళ్లి చేసుకుని నిన్నిలా రోడ్డుపైకి తీసుకొచ్చానని అనిపిస్తుంది. అవును, మీరు కనుక పెళ్లి చేసుకోకపోయుండుంటే ఒక ఇల్లుండేది. కానీ ఆ ఇంట్లో కూర్చొని పెళ్ళాగిపోయినందుకు ఏడుస్తూ ఉండాల్సొచ్చేది. ఒకవేళ నేను ఏడవకపోయినా దారిలో పోయేవాళ్లందరూ ఇంటి దగ్గరాగి పరామర్శ పేరుతో నన్ను మరికాస్త ఏడిపించేవారు. మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ ఊరు నుండి ఇలా బయటపడ్డాను. లేకపోతే అక్కడే ఉండాల్సొచ్చేది. అంటే నీకు మీ ఊరంటే ఇష్టం లేదా? లేదు, నాకు ఆ ఊరంటే ఏమాత్రం ఇష్టం లేదు. చిన్నప్పుడు నేను నా పేరెంట్స్తో కలిసి సిటీలోనే ఉండేదాన్ని. ఆ తర్వాత వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు మా తాతయ్య నన్ను ఆ పల్లెటూరికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏదో మొక్కుబడిగా చదివించాడు. నాకు చదువంటే ఎంతో ఇష్టం. ఉద్యోగం కూడా చేయాలనుకుంటున్నాను. కానీ మా తాత ఒప్పుకుంటేగా బలవంతంగా ఈ పెళ్లి ఏర్పాటు చేశాడు. అది కూడా ఒక పల్లెటూరి సంబంధమే. పెళ్లికొడుకు కూడా మా తాతలాగే ఉద్యోగాలు చేయడం అంటే ఇష్టం లేదన్నాడు. ఏం చేస్తాం, మా తాత ముఖం చూసి ఒప్పుకున్నాను. ఆ దేవుడి దయ కారణంగా ఆ సంబంధం కాస్త తప్పిపోయింది. అయితే నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నావన్నమాట? అవును, నేను చదువుకున్న చదువుని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఏదో ఒక ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే తప్పకుండా ఉద్యోగం చేస్తాను. అసలు నేనెవరు అనుమతి ఇవ్వడానికి? ఇది నీ జీవితం. నీ ఇష్టముంటే ఉద్యోగం చేయొచ్చు, లేదంటే దర్జాగా ఇంట్లో కూర్చోవచ్చు. అవునా? దర్జాగా ఇంట్లో కూర్చోవచ్చా? ఆ ఇంటి అడ్రస్ ఏదో చెప్పారంటే ఇప్పుడే వెళ్ళి దర్జాగా ఇంట్లో కూర్చుంటాను. ఏమంటారు? అలా రోజా మరియు రఘు గుడిమెట్లపై కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో నవీన్ అక్కడికి వస్తాడు. మీకసలు బుద్ధుందా? రోడ్డు మీద కూర్చొని ఏంటా నవ్వులు? ఏంట్రా, అంకుల్ నిన్ను ఇంటి నుంచి గంటేశాడు కదా, కాలనీ అంతా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే నేను కాలనీ మొత్తానికి హీరో అయిపోయానన్నమాట. ఈ ఎత్తకేమీ తక్కువ లేదు. ఇంతకీ మీరెక్కడికెళ్తారు? ఎక్కడుండాలో నిర్ణయించుకున్నారా? అదే డిస్కషన్లో ఉన్నాం. ఎక్కడికెళ్లాలో అర్థం కావడం లేదురా. ఇదిగో, మీరెక్కువగా ఆలోచించకండి. పద, ఇంటికెళ్దాం. ఒక రకంగా ఇది నీకు అత్తారిల్లేరా. పద రోజా, మన ఇంటికెళ్దాం. అలా నవీన్ రఘుని మరియు రోజాని తన ఇంటికి తీసుకునెళ్తాడు. నవీన్ తల్లిదండ్రులైన కావేరి మరియు కుమార్ వారిని హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తారు.
మీరు అస్సలు మోమాట పడకండి. మీకెన్ని రోజులు కావాల్సొస్తే అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ పెద్దమ్మా. ఇలాంటి సమయంలో మాకాశ్రయాన్ని ఇచ్చినందుకు మీకెన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. మీ రుణాన్ని నేనెప్పటికీ తీర్చుకోలేను. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రోజా. ఎప్పుడు తిన్నారో ఏమో. ఇదిగో కావేరి, వీళ్ళకి భోజనం వడ్డించు. అలా కావేరి అందరికీ భోజనం వడ్డిస్తుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు సూరమ్మ ఎంతో బాధపడుతుంది. నా కొడుకు ఎలా ఉన్నాడో ఏమో, ఏం చేస్తున్నాడో. పాపం ఆడపిల్ల ఎన్ని ఇబ్బందులు పడుతుందో. దేవుడా, వాళ్ళని జాగ్రత్తగా కాపాడు స్వామి. నువ్వనుకున్నట్టు వాడేమీ పెద్ద అమాయకుడు కాదు. మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడంటే వాడెలాంటివాడో ఇప్పటికైనా అర్థం చేసుకో. చిన్నప్పట్నుండి ఎంతో కష్టపడి చదివించాను. కాని చివరికి ఇలా ఉద్యోగం తెచ్చుకోనని నా ముఖం మీద చెప్తాడని నేను అస్సలనుకోలేదు. వాణ్ణి తలుచుకుంటుంటేనే నాకు చాలా బీపీ పెరిగిపోతుంది. అలా మాధవయ్య మరియు సూరమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు రోజా రఘుతో ఇలా చెప్తుంది. నవీనన్నా ఏదో పెద్ద మనసుతో మనల్ని ఇక్కడికి తీసుకొనొచ్చాడు. కాని మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండకూడదండి. అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒక జాబ్ వెతుక్కుంటాను. డెలివరీ బాయ్గా జాయిన్ అయిపోతాను. ఆ జాబ్ అయితే ఈజీగా దొరుకుతుంది. నిజమే, ఆ జాబ్ ఈజీగా దొరుకుతుంది. కానీ ఏదో ఒకటి సాధించాలంటే ఆ జాబ్ ఏం సరిపోతుంది చెప్పండి. రోజు గడవాలంటే ఏ పని చేసినా తప్పులేదు. కానీ ఏదో ఒకటి సాధించాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఏదో ఒక స్థిరమైన పనే కదా చేయాల్సింది. అయితే ఏం చేద్దాం? నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాక్కూడా తెలియటం లేదు. అలా రఘు మరియు రోజా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వారి వద్దకు కావేరి వచ్చి ఇలా చెప్తుంది. బాబు, కాస్త ఏమీ అనుకోకుండా కూరగాయల మార్కెట్కి వెళ్తావా? మీ మావయ్య గారు ఏదో పని మీద పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఫోను ఎత్తడం లేదు. నవీన్ గాడు ఎక్కడికెళ్ళాడో తెలియటం లేదు. కాస్త ఏమనుకోకుండా కూరగాయలు తెచ్చిపెట్టు బాబు. వంట చేయాలి కదా. సరే పెద్దమ్మా, ఇప్పుడే మేము బజార్కి వెళ్ళొస్తాం. అలా రోజా మరియు రఘు ఇద్దరూ కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తారు. ఏంటి, కూరగాయల మార్కెట్ అంతా కొత్తగా ఉంది? ఒకప్పుడిక్కడ రైతులు వారు పండించిన కూరగాయలు అమ్ముకునేవారు. కానిక్కడ రైతులకు బదులుగా ఎవరి వ్యక్తులు? చూస్తుంటే రైతులా లేరు. అవును, వారి వేషం చూస్తే అసలు రైతుల్లా లేరు. చూసారా, వారి చేతులకు చాలా బంగారుంగరాలున్నాయి. మెడలో బంగారు చైన్ కూడా ఉంది. తప్పకుండా వీళ్ళైతే రైతులు కారు. బాబూ, ఈ వంకాయల రేటెంత? పావుకిలో 70 రూపాయలండి. ఏంటి, పావుకిలో 70 రూపాయలా? మీరేమైనా రత్నాలమ్ముతున్నారా? కూరగాయల కదా అమ్ముతున్నారు. కొంటే కొను, లేకుంటే లేదు. ఇదెందుకంత ధర ఉంది, అదెందుకంత ధర ఉంది అని అడిగావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. పోవాయా పో. చూసారా ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో? బా, దాహంగా ఉంది. అవునా? కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా? నాకు కూల్ డ్రింక్ తాగే అలవాటు లేదు. నీళ్లు కావాలి. అలా రోజా అడగడంతో వారిద్దరూ అక్కడ నీటి కోసం వెతుకుతూ ఉంటారు. వాటర్ బాటిల్స్ కూడా దొరక్కపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే తిరుగుతూ ఉంటారు. అలా వారక్కడ ఉన్న ఒక గోడౌన్లోకి వెళ్తారు. అక్కడ చాలా రకాల కూరగాయలుంటాయి. అక్కడొక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఈ కెమికల్ వేస్తే టమాటాలు త్వరగా మగ్గుతాయి. అలాగే ఆరెంజ్ కలర్లో ఈ క్యారెట్లను బాగా ముంచండి. అప్పుడది చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి. ఇక లోపల ప్లాస్టిక్తో జీడిపప్పులు తయారుచేస్తున్నారు. వాటిని ప్యాక్ చేసి త్వరగా ఊళ్ళో ఉన్న సూపర్ మార్కెట్లకు పంపించండి. కల్తీ చేసిన కందిపప్పు కూడా రెడీగా ఉంది. వాటిని కూడా సూపర్ మార్కెట్లకు పంపించండి. ఏం జరుగుతుందో అసలిక్కడ? రోజు కొనుక్కొని తినే సరుకులకు అలాగే కూరగాయలకు ఇంత కల్తీ జరుగుతుందా? వీటిని తింటే అంతే సంగతులు. నిన్న మొన్నటి వరకు ఇలా అస్సలు జరిగేది కాదు. ఇప్పుడు ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు. మా పల్లెటూరులో ఉన్న రైతులు కూడా ఇక్కడికి కూరగాయలు తెచ్చి అమ్మేవారు. ఇంతకీ వాళ్ళెక్కడున్నారో ఏమో. ఈ ఊర్లో మరేదైనా మార్కెట్ ఉందా రఘు? లేదు లేదు, ఈ ఊళ్ళో కేవలం ఈ ఒక్క మార్కెట్ మాత్రమే ఉంది. మరి వాళ్ళంతా ఎక్కడున్నారు? పదండి, వాళ్ళని నేను గుర్తుపట్టగలను. అలా రోజా వారి ఊరికి చెందిన రైతులను ఆ రైతు మార్కెట్లో వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ వెతికినా ఆ ఊరికి చెందిన రైతులు కనిపించరు. ఇక చేసేదేమీ లేక రఘు మరియు రోజా ఆ కూరగాయల్ని కొని ఇంటికి తీసుకుని వెళ్తారు. ఒరే నవీన్, ఏంట్రా మార్కెట్ మొత్తం మారిపోయింది? అవును, మార్కెటంతా మారిపోయింది. నువ్వొక 2 నెలలు డిప్రెషన్లోకి వెళ్ళావు. అప్పుడే ఇదంతా జరిగింది. అంతా కమర్షియల్ అయిపోయింది. మనం ఒకసారి మన ఊరికి వెళ్దాం.
నాకు మా తాతయ్య గుర్తుకొస్తున్నాడు. రేపుదయమే మీ ఊరికెళ్దాం. అలా రఘు రోజాతో చెప్తాడు. రాత్రంతా రఘు మార్కెట్లో జరిగే కల్తీల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు రోజా మరియు రఘు ఇద్దరూ కలిసి రోజా ఊరికి వెళ్తారు. పిల్లా, ఎలా ఉన్నావే? నువ్వు లేక ఇంటికి సునామీ వచ్చినట్టుంది తెలుసా? నేను బాగానే ఉన్నాను తాతయ్య. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాన్లే. ఏంటిలా వచ్చావు? పెళ్లి తర్వాత ఆడపిల్ల పుట్టింటికెక్కువ రాకూడదు తెలుసా? నువ్వేమో 2 రోజులకే ఇక్కడికొచ్చావు. ఏంటి విషయం? అవతలంతా బాగానే ఉందా? అయ్యో తాతయ్య, అంతా బాగానే ఉంది. ఊరు గుర్తుకు రావటంతో ఇలా వచ్చాను. గుర్తుకు వచ్చినా ఊరే మునిగిపోయినా ఆడపిల్ల ఇలా మాటిమాటికి పుట్టింటికి రాకూడదు. నువ్వు చెప్పింది నిజమే రోజా. మీ తాతయ్య నిజంగా చాలా పాతకాలం నాటి మనిషి. ఇప్పుడిప్పుడే నాకంతా అర్థమవుతుంది. రఘుకి ఈ ఊరంతా చూడాలన్న కోరిక కలిగింది తాతయ్య. అందుకే ఇలా వచ్చాం. ఊరు చూపించి ఓ కాఫీ తాగి ఇంటికి వెళ్ళిపోతాంలే. అలా రోజా రఘుని ఊళ్ళోకి తీసుకుని వెళ్తుంది. రోజా మరియు రఘు ఒక రైతు ఇంటికి వెళ్తారు. ఆ రైతు పేరు కనకయ్య. ఏంటమ్మా రోజా, ఎలా ఉన్నావు? పెళ్లి జరిగిందని విన్నాను. క్షమించమ్మా, నీ పెళ్లికి నేను రాలేకపోయాను. అవును తాత, ఏంటి మీరు నా పెళ్లికి రాలేదు? ఏం చేయమంటావమ్మా, మనసేమీ బాగోలేదు. అందుకే పెళ్లికి రాలేకపోయాను. ఏం జరిగింది బాబాయ్? చాలా బాధగా ఉన్నారు. ఈ మధ్య వ్యాపారం ఏమీ జరగడం లేదు. అందుకే కాస్త బాధగా ఉంది. అవును, ఇదే విషయాన్ని అడగాలనొచ్చాను. ఇంతకీ మీరీ మధ్య మార్కెట్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఏం చెప్పమంటావమ్మా, మమ్మల్ని ఆ మార్కెట్ నుండి కొంతమంది అధికారులు వెళ్ళగొట్టారు. అక్కడ మేం కూరగాయలు అమ్మడానికి వీల్లేదట. ఎవరు వారు? రైతు బజారు రైతులకు చెందింది. మిమ్మల్ని అలా ఎలా వెళ్ళగొట్టారు? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. అక్కడేదో కల్తీ జరుగుతుంది. ఒకప్పుడు చుట్టుపక్కలలో ఉన్న రైతులందరూ వారు పండించుకున్న కూరగాయలను ఆ మార్కెట్కి తీసుకొని వెళ్ళి అమ్మేవారు. అప్పట్లో మాకు డబ్బు కూడా బాగా వచ్చేది. కానీ ఈ మధ్య కొందరు అధికారులు కల్తీ కూరగాయలను తయారు చేసి అమ్ముతున్నారు. నిలదీసినందుకు మమ్మల్ని కొట్టి తరిమేశారు. ఇక మేమెప్పటికీ ఆ బజారుకెళ్ళి కూరగాయలు అమ్మలేము. ఊరిలో కేవలం ఆ ఒక్క బజారు మాత్రమే ఉంది. మరెక్కడైనా కూరగాయలు అమ్ముకుందామంటే అధికారులు మాకు అనుమతి ఇవ్వడం లేదు అంటూ కనకయ్య చాలా బాధపడతాడు. కేవలం కనకయ్య మాత్రమే కాదు, ఊళ్ళో ఉన్న రైతులందరూ అదే విషయాన్ని చెప్పి ఎంతగానో బాధపడతారు. రఘువారందర్నీ చూసి మరింత బాధపడతాడు. పాపం, ఈ రైతుల్ని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. రైతులను చూసి బాధపడటం తప్ప మనమేం చేయగలం? లేదు, వీరిని చూస్తుంటే ఏదో ఒక సాయం చేయాలని నాకనిపిస్తుంది. ఇక మనం ఇంటికి వెళ్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పెద్దమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది. అలా రోజా మరియు రఘు ఇద్దరూ నవీన్ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు రఘు రోజాతో ఇలా చెప్తాడు. రోజా, మన తాత ముత్తాతలు చాలా ఏళ్లు బతికేవారంట. అది కూడా ఎలాంటి అనారోగ్యం లేకుండా. దీనికి కారణమేమంటావు? ఏమో రఘు, బహుశా మనకున్న టెన్షన్లు వారికి ఉండేవి కావు. అందుకేనేమో. అది కూడా ఒక రీజనే. కానీ ముఖ్యమైన కారణమేంటో తెలుసా? వారు తినే ఆహారం. ఆ ఆహారం కారణంగానే అంత ఆరోగ్యంగా ఉండగలిగారు. ఉమ్, అది కూడా నిజమే. అందుకే నాకొక ఆలోచనొచ్చింది. ఏంటి ఆ ఆలోచన? మనం వ్యవసాయం మొదలు పెడదాం. స్వచ్ఛమైన కూరగాయలు, పప్పు ధాన్యాలను అమ్ముదాం. తప్పకుండా ఈ వ్యాపారంలో మనం విజయం సాధించగలం. అరే, ఈ ఆలోచన చాలా బాగుందండి. వెంటనే మనం ఈ ప్లాన్ అమలు చేయాలి. అందుకోసం మనకు భూమి కావాలి. అవును, భూమి తప్పకుండా కావాల్సుంటుంది. కాని నా వద్ద సూదుమోపంత భూమి కూడా లేదు. అరే, మీరేం కంగారు పడకండి. మా తాతయ్య దగ్గర భూముంది. కాకపోతే ఆ భూమంటే ఆయనకు చాలా ఇష్టం. అలా అయితే ఆయన మనకు ఆ భూమి ఎందుకిస్తాడు? నిజానికి ఆ భూమి మా నాన్నది. ఆయన చనిపోవడంతో దాని బాధ్యతలు ఆయన చూసుకుంటున్నాడు. దాన్ని ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఎలా? రేపు నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టండి. అలా మరుసటి రోజు రఘు రోజాని మళ్ళీ పల్లెటూరుకి తీసుకెళ్తాడు. రోజా ఏమో ఏడుస్తూ తన తాతగారింటికెళ్తుంది. అయ్యో అయ్యో, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? తాతయ్య, నా జీవితం ఇలా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. అయ్యో, ఏమైంది తల్లి?
ఏం తీసుకుని రాలేదంటూ నన్ను మా అత్తగారు చంపేస్తున్నారు తాతయ్య. ఏం తీసుకుని వెళ్ళాలి? అదే తాతయ్య, ప్రతి అమ్మాయి కట్నం కింద ఏదో ఒకటి తీసుకుని వెళ్తుంది కదా, డబ్బు, భూమి, నగలు లాంటివి. అలా ఏం తీసుకుని రాలేదని మా అత్తయ్య సూర్యకాంతంలో మారిపోయి వేధిస్తుంది తాతయ్య. ఏంటి, నా మనవరాల్నే వేధిస్తుందా? పద, ఇప్పుడే పద, వాళ్ళ సంగతి చెప్తాను. ఎందుకు తాతయ్య ఊరికే గొడవ? ఇవ్వాల్సిందేదో ఇచ్చేస్తే నా జీవితం బాగుపడుతుంది కదా. ముసలివాణ్ణి, నా దగ్గర డబ్బేముంటుంది చెప్పు? డబ్బు లేకపోతే ఆ భూముంది కదా. నా జీవితం బాగుండాలంటే ఆ భూమినైనా నాకు ఇవ్వండి తాతయ్య. అప్పుడే నా జీవితం బాగుపడుతుంది. లేకపోతే మీకు తోడుగా నేను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ నా గురించి విచిత్రంగా మాట్లాడుకుంటారు. అలా రోజా ఏడవడంతో రంగారావు ఆ భూమి పత్రాల్ని రోజాకిచ్చేస్తాడు. రోజా ఆ పత్రాల్ని చేతిలో పెడుతుంది. అరే, ఇంత త్వరగా మీ తాతయ్య ఈ పత్రాల్ని ఎలా ఇచ్చాడు? కట్నం పేరుతో అత్తారింట్లో పోరు పెడుతున్నారు అన్నాను. 4 కన్నీటి చుక్కలు కూడా కార్చాను. అంతే, వెంటనే వీటిని నా చేతిలో పెట్టేశాడు. మరిది తప్పనిపించడం లేదా? ఇలా మోసం చేసి తీసుకున్న భూమిలో కూరగాయలు పండించి వ్యాపారం చేస్తే ఏం బావుంటుంది? అరే, మీరేం కంగారు పడకండి. చెప్పానుగా, ఈ భూమి మా నాన్నగారిదని. ఆయన పోయాక మా తాతగారు మా నాన్న ఆస్తి మొత్తాన్ని చాలా వేస్ట్ చేశాడు. ఈ భూమిని నేను తెలివిగా తీసుకోకపోయుంటే మా పెదనాన్న అలాగే అత్తయ్యలు పంచేసుకునుండేవారు. ఇది నా భూమి. ఆహా, కాదు కాదు, మన భూమి. ఈ భూమిలో మనం వ్యవసాయం చేద్దాం. కల్తీ లేని కూరగాయలను, పప్పుధాన్యాలను పండించి అమ్ముదామండి. అలా రోజా మరియు రఘు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. భూమికి చక్కగా పూజ చేసి వ్యవసాయం మొదలుపెట్టాలి అని అనుకుంటారు. నేనిప్పటివరకు ఏ మంచి పని చేయలేదు. నేను చేయబోయే మొదటి మంచి పని ఇది. ఈ పనికి మా అమ్మని ఆహ్వానించాలని అనుకుంటున్నాను. ఇది చాలా మంచి నిర్ణయం. ఇంకెందుకు ఆలస్యం? పదండి, వెళ్ళి అత్తయ్య వాళ్ళని పిలుద్దాం. కాని ఎందుకో కాస్త భయంగా ఉంది. భయపడి ఏం లాభం లేదు. ధైర్యంగా వెళ్ళి పిలుద్దాం. పదండి. అలా రోజా మరియు రఘు ఇద్దరూ మళ్ళీ మాధవయ్య ఇంటికి వెళ్తారు. మాధవయ్య పేపర్ చదువుతూ ఉంటాడు. ఎంత ధైర్యముంటే మళ్ళీ ఇంటి లోపలికొస్తావు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఒకసారి నా మాట వినండి నాన్న. ఇంతలో అక్కడికి సూరమ్మ కూడా వస్తుంది. సూరమ్మ ఎంతో బాధపడుతూ ఉంటుంది. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగా? అంటే వ్యవసాయం చేయబోతున్నావా? బుద్ధుందా నీకసలు? ఎంత చదువు చదివించాను? నీ చదువు కోసం ఎంత ఖర్చు పెట్టానో తెలుసా? అదంతా మర్చిపోయి ఈరోజు నువ్వు వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం వ్యవసాయంతో పాటు కల్తీ లేని కూరగాయలను, పప్పు దినుసులను, గానుగ నూనెల్ని కూడా అమ్మాలని నిర్ణయించుకున్నామండి. పొలంతో పాటు ఒక మంచి దుకాణాన్ని కూడా తెరవబోతున్నాం. సరిపోయింది. వ్యవసాయమే కాదు, కిరాణా కొట్టు కూడా మొదలు పెట్టబోతున్నారన్నమాట. నిన్ను చూస్తూ ఉంటే చిరాకుగా ఉంది. చదువుకున్న ఏ విధవా ఇలాంటి పని చేయడు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికొచ్చావురా? రేపు భూమి పూజ ఉంది నాన్నగారు. మీరక్కడికి అమ్మతో కలిసి వస్తే ఎంతో బావుంటుంది. కిరాణా కొట్టు ఓపెనింగ్కి వస్తానని ఎలా అనుకున్నావు? నీ కారణంగా ఇప్పటికే నేనెన్నో మాటలు పడ్డాను. చదువుకోరాని కాలేజీకి పంపితే చదువు తప్ప అన్ని పనులు చేశావు. మొన్నటికి మొన్న ఒక ఆడపిల్ల పెళ్లి ఆపి జైల్లో కూర్చున్నావు. అయ్యో, వాడా అమ్మాయిని ప్రేమించాడండి. అలా ఆ మాట వినగానే రోజా ఆశ్చర్యపోతుంది. ఏంటి, ప్రేమించాడా? అంటే ఈయనకు లవ్ స్టోరీ కూడా ఉందా? వదిలే అమ్మా, ఎంత చెప్పినా ఆయనకేం అర్థం కాదు అని చెప్పి రఘు అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. రోజా కూడా అతని వెంట వెళ్ళిపోతుంది. పాపం సూరమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు లేకుండానే రఘు భూమి పూజ చేయబోతున్నాడా? రఘు ప్రేమ విషయం తెలుసుకున్న రోజా ఎలా రియాక్ట్ అవబోతోంది? ఆర్గానిక్ ఫార్మింగ్ వ్యాపారం అసలు బాగా జరుగుతుందా? రఘు జీవితంలో నెగ్గుతాడా? ఇదంతా తెలుసుకోవాలంటే మరొక పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే.